చిట్టా నంబర్ 2 హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది. పంచాయతీ రసవత్తరంగా ఉంటుంది. ఇదైతే నాకు నవ్వంటే నవ్వొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఏం చేసిందో ఒక వీడియో పెట్టిండు. ఏందనంటే ఇగో ఇట్లా ఒబామాని అరెస్ట్ చేస్తున్నట్టు ట్రంప్ వీడియో పెడతాడు. అరే అమ్మ ఇది నిజంగానే అరెస్ట్ చేసిండా ఒబామాని అని చెప్పి కొంచెం జర సన్సని పెలాంచిపోయింది. ఇంకా కొంతమంది అయితే అందరిగా తెలియని వాళ్ళు అరే ఖచ్చితంగా ఒబామాని అరెస్ట్ చేసేసిండు అని చెప్పి ట్రంప్ అదే చెప్పాడు. కాకపోతే ఒక ఏఐ వీడియో హిందుస్థాన్ టైమ్స్లో July 21, 8:42 AM వచ్చింది. ఏంటనంటే ట్రంప్ పోస్ట్ అన్ ఏఐ వీడియో షోయింగ్ బరాక్ ఒబామా అరెస్టెడ్ బై FBI. అయితే ట్రంప్ ఇట్లా పోస్ట్ చేస్తే తప్పు కదా గిరీష్ అని అంటే ఆ ట్రంప్ పిచ్చి అని అనేది కొన్ని స్థాయిలలో ఉంటుంది. కొన్ని స్థాయిలలో చూస్తారు. ట్రంప్ అనే స్థాయికి వచ్చేస్తే ఆ పిచ్చి ఎడదాకుంటుంది అని. అయితే ఇది నేను పిచ్చానా ఇది ఏమంటానంటే పైశాచిక ఆనందం అని అంట. గిరీష్ పిచ్చి అని అంటున్నావు, ట్రంప్ని పిచ్చోడు అని అంటావు, బాలుతో అంటావు, అమెరికన్ బాలు అని అంటావు, మళ్ళీ ఇప్పుడేమో పైశాచిక ఆనందం అంటావు. నీకు నువ్వే మాట్లాడతావా అని అంటే ట్రంప్తో అట్లా ఉంటుంది. మరి ఎందుకు అనంటే ఈ ఒబామా ఏం సుఖమైనోడు కాదు. అయితే ఒబామా అనే కంటే ముందు ఫ్రెండ్స్ ఒబామా పరిచయం మనం జర కరెక్ట్గా తెలుసుకుందాం. బరాక్ హుసేన్ ఒబామా ఆయన పూర్తి పరిచయం గూగుల్ చేసుకోరు. ఫుల్ నేమ్ ఆఫ్ ఒబామా బరాక్ హుసేన్ ఒబామా. ఒకసారి మీరు అర్థం చేసుకొని చూస్తే డేటా తీసి చూస్తే ఫ్రెండ్స్ ఒబామా పీరియడ్లో ఎంత రక్తపాతం జరిగిందో ఒకసారి చూసుకోండి. ఈ డెమోక్రాట్స్ ఉన్నప్పుడు ఎంత రక్తపాతం జరిగిందని అనేది మీరు ఒకసారి చూడండి. మనోడు 2 సార్లు ప్రెసిడెంట్ ఉండే, 2 సార్లు ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత 3వసారి అక్కడి కాన్స్టిట్యూషన్ ఒబామాకు ఛాన్స్ ఇయ్యదు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఏ ప్రెసిడెంట్కి కూడా ఇయ్యదు కాబట్టి మనోడు ఏం చేసిండంటే హిలరీ క్లింటన్ని తీసుకొని వచ్చిండు. సడన్గా వీళ్ళ నామినీస్ ఎవరైతే ఉంటారో డెమోక్రాట్స్కి వీళ్ళకు నోబెల్ ప్రైజ్లు మంచిగా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ బరాక్ హుసేన్ ఒబామాకు కూడా వచ్చినాయి. వీళ్ళు ఎట్లా చేస్తారని అంటే ఒబామా ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో హిలరీ క్లింటన్ని కూడా ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో 2016 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2016 ఆ ప్రాంతంలో హిలరీ క్లింటన్ ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో అందరికి ఒక పర్సెప్షన్ ఉండే ఏందనంటే ఖచ్చితంగా హిలరీ క్లింటన్ గెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ అప్పటికి రాజకీయంగా బాగా యాక్టివేటెడ్ లేడు. ఆయన ఒక బిలియనీర్, ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఇంకొకటి కరెక్ట్గా చెప్పాలనంటే చుల్బుల్ ట్రంప్ అని చెప్పి చెప్తుండే. అయితే హిలరీ క్లింటన్ ఈజీగా విజయాన్ని కైవసం చేసుకుంటుంది, ట్రంప్ గెలవడు అని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఏదైతే స్టాండ్ ట్రంప్ అప్పుడు తీసుకున్నాడో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటే నౌ అమెరికా ఈజ్ నాట్ గ్రేట్ అని అన్న ఒక మెసేజ్ అమెరికన్స్లలో గట్టి కూర్చున్నది. గట్టిగా ఓటేసిండ్రు, గట్టిగా తలుసుకున్నారు, ట్రంప్ గెలిచిండ్రు. బరాక్ హుసేన్ ఒబామా ఏదైతే కంప్లీట్గా నేతృత్వం చాలా పవర్ఫుల్ పర్సన్ డెమోక్రాట్స్లా ఒబామా. మీరు చిత్రగుప్తులో మా వీడియోలు చూస్తే మేము చాలా ఏమంటారు కేటగరికలీ డిఫైన్ చేసినాం. ఎట్లా అంటే ఒబామా, ముసల్ ఒబామా, అగర్ ఈసారి గెలిస్తే ఫిమేల్ ఒబామా అని ఎన్నోసార్లు మాట్లాడినా. అంటే ఒబామా ఎంత పవర్ఫుల్ అనేది నేను మీ ఇమాజినేషన్కి వదిలిపెడుతున్నా. సో ట్రంప్కి ఈ పాత పంచాయతీలు అన్నీ జర గుర్తున్నాయి. పాత పంచాయతీలు ఏమైనాయి గిరీష్? ఎలక్షన్స్లలో నార్మల్ పోటీనే కదా అని అంటే ఒక ఎలక్షన్స్ ఫస్ట్ ఏదైతే ట్రంప్ 1.0 ఉండేనో అక్కడ ట్రంప్ గెలిచిన తర్వాత గెలవంగానే మనలాగా వితిన్ 1 వీక్ 10 days ఆర్ 1 month అట్లా ప్రమాణ స్వీకారం ఉండదు. మళ్ళీ అంత పెద్ద దేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళకు 3 నెలలు టైం తీసుకొని ప్రమాణ స్వీకారం ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అంతా కొలేట్ చేయడానికి వాళ్ళకి 3 నెలలు పడుతుంది. అంటే మన ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఎలక్షన్స్ అయిపోగానే ఈవీఎం ఓపెన్ చేయగానే టక్కున డేటా టక్కున ప్రమాణ స్వీకారాలు. అంటే మన ప్రాసెస్ ఎంత గట్టిగా ఉన్నది, ఓ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఎట్లున్నదో ఒకసారి చూసుకోరు. మన పంచాయతీ అది కాదు, మన పంచాయతీ ఇది. కాబట్టి అసలు ఎలక్షన్స్ అయిన తర్వాత 3 నెలల తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయాలి. బరాక్ హుసేన్ ఒబామాకు ఇది డైజెస్ట్ కాలే. అట్లెట్లా గెలిచిండు ట్రంప్ అని చెప్పి లొల్లి షురూ చేసేసి రష్యన్ గేట్ అంటే ఒక రష్యా మీడియాతోని ఆ రష్యన్ రిగ్ చేసింది ఎలక్షన్. కరెక్ట్ వర్డ్ ఏందనంటే ఈ అమెరికన్ ఎలక్షన్స్లో హిలరీ క్లింటనే గెలుస్తుండే, రష్యా రిగ్ చేసింది అని చెప్పి ఆరోపణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం ఆపాలా అని చెప్పి బరాక్ హుసేన్ ఒబామా ఒక పెద్ద స్కెచ్ చేసిండు. అది ప్రూవ్ కాలే. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ వీళ్ళేం సుఖమైన వాళ్ళు కాదు, వీళ్ళు కూడా జర ఖతర్నాక్ మనుషులే. వీళ్ళు కూడా హిలరీ క్లింటన్ మీద కొన్ని తీసిర్రు, ఏదో చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్సెట్రా గంభీరమైన ఆరోపణలు చేసిండ్రు. అవన్నీ అమెరికన్స్ మనసులలో గట్టిగా పేలింది, వాళ్ళని తొక్కిండ్రు. బరాల్ ఎలక్షన్స్ అయితే ట్రంప్ గెలిచిండ్రు. ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకుంటాడు. అయితే
ట్రంప్ గెలిచినాక కూడా 1.0లో కూడా ఆయన డెసిషన్స్ అన్ని ఎట్లుంటాయని అంటే మన తెలుసు కదా, ఉప్పల్ బాలు టైప్, అమెరికన్ బాల్. ఆయన డెసిషన్స్ గట్లనే ఉండే. కొంచెం అప్పట్లో మనకు ఫేవర్గా ఉండే. ఇప్పుడు జర పిచ్చోడు తాత ట్రంప్ అయితే మొత్తం టారిఫ్ ట్రంప్ అయిపోయిండు. ద టీటీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది పక్క పెట్టు. సెకండ్ టర్మ్ ఏదైతే మన బరాక్ హుసేన్ ఒబామా గెలిచిండో అది ప్యూర్లీ అండ్ ప్యూర్లీ సెంటిమెంట్ రాజకీయాలతో గెలిచిండు. ఉసామా బిన్ లాడెన్ని హతం చేసినా అని చెప్పి సెకండ్ టర్మ్లోకి ఎంటర్ అయ్యిండు బరాక్ హుసేన్ ఒబామా. ఉసామా బిన్ లాడెన్ని చంపినరా లేదా అనేది యాక్చువల్ ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ ఇంతవరకు బయటికి రాలే. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చంపినరా లేకపోతే ఒక పెద్ద, ఎందుకంటే మీరు ఒకసారి దయచేసి ఇవాళ గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టుండ్రి, వెదర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రియలీ ల్యాండెడ్ ఆన్ మూన్ ఆర్ వెదర్ ఇట్ వాస్ ఏ బిగ్ పిక్చర్, ఏ హాలీవుడ్ మూవీ అని చెప్పి కొట్టుండ్రి. నిజంగానే పోయినరోజు నేను కాదని అంటలే, బట్ ఒక అనుమానాలు వ్యక్తమైతే చూడు, ఇదొక పెద్ద పిక్చర్, ఇదొక పెద్ద నాటకపు నటసార్వభౌములు అమెరికన్స్ అని చెప్పి కొంతమంది కాన్స్పిరసీ థియరీస్ చెప్తారు. సడన్గా మన అక్కడ పోయిన ఆస్ట్రోనాట్స్ చచ్చిపోవడు, వింత వింత ఉంటాయి కథలన్నీ, మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. సో యాక్చువల్గా ఫ్యాక్చువల్గా అక్కడ డీకోడ్ చేసి చూస్తే మళ్ళీ వీళ్ళు ఒసామా బిన్ లాడెన్ని చంపినరా లేకపోతే బరాక్ హుసేన్ ఒబామా రెండో టర్మ్ కోసం ఇది ఆడిండా నాటకం. ఎందుకంటే డీప్ స్టేట్కి ఖచ్చితంగా బరాక్ హుసేన్ ఒబామా లాంటి ప్రెసిడెంట్ కావాలా. ఎందుకు అని అంటే అమెరికన్ వింగ్స్ ఏషియా చైనాని అరికట్టాలనంటే ఖచ్చితంగా ఒక మైనారిటీకి చెందిన ప్రెసిడెంట్ కావాలా. ఎస్పెషలీ ఆయన ముస్లిం అయి ఉండాలా, లేకపోతే మైనారిటీకి చెందినోడు ఉండాలా, బ్లాక్ అయి ఉండాలా. అట్లయితే మేము అందరినీ టార్గెట్ చేసి నడుపుతాం. ఏమనని చూసినావా, ఇంతకంటే డెమోక్రసీ ఏడుంటుంది ప్రపంచంలో అని. అయితే మనం అంటాం చూడు, లీడర్ కోయి भी रहने दो, సత్తా కిస్కే పాస్ भी रहने दो, लेकिन సిస్టమ్ अपना रहना चाहिए. ఎవడన్నా ప్రధానమంత్రి కానీ, పార్టీ ఏదన్నా అధికారంలోకి రాని, కాకపోతే సిస్టమ్ మాదుండాలా అని చెప్పి మనం అనుకుంటుంటారు కదా. ఇక్కడ మన భారతదేశంలో కూడా ఈ పంచాయతీ నడుస్తుంది. మాక్సిమం జడ్జెస్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు అమెరికాలో వాళ్ళంతా బైడెన్ అపాయింటెడ్ జడ్జెస్ అని అంటారు. అలా కొడుకు కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు. ఇదంతా చూసిన ట్రంప్ 2.0లా ఒక్కొక్కటి అంచనా ప్రకారం వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్షియల్ పర్సన్స్కే కీ పొజిషన్స్ ఇచ్చిండు, వెదర్ ఇట్ మే బి కాష్ పటేల్, తులసి గబ్బార్డ్. ఇన్ఫ్యాక్ట్ తులసి గబ్బార్డ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమె డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన తులసి గబ్బార్డ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డైరెక్ట్గా కులయాం డంకేపే చోట్ ట్రంప్కి సపోర్ట్ చేసింది. ఈ రష్యన్ గేట్ ఏదైతే రష్యా రిగ్గింగ్, రష్యా స్నూప్ గేట్, రష్యన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ అమెరికన్ ఎలక్షన్స్ ఇదంతా తప్పు, కేవలం ట్రంప్ని ప్రమాణ స్వీకారం చేసే ఆపే ప్రయత్నం ఇది అంతే అని చెప్పి తులసి గబార్డ్ కూడా డంకేపే చోటు మాట్లాడింది. ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు ప్రూవ్ కూడా అయిపోయింది, ఇది తప్పు అని. బరాక్ హుసేన్ ఒబామా దీన్ని అంతా వాడుకున్నాడు అని. సో ఈ గ్రడ్జ్ అంతా కొంచెం మనం అనుకుంటుంది. ప్లస్ ఈ బరాక్ హుసేన్ ఒబామా మీరు అనుకున్నట్టు ఏం సుఖమైనడు కాదు ఫ్రెండ్స్, మన భారత్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. నేను ఇక్కడ ట్రంప్కు కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తలేడు. మై ఇంట్రెస్ట్ ఓన్లీ లైస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ భారత్కి ఏదైనా సంబంధం ఉంటేనే అంటేనే నేను ఎత్తి మీదకి పెట్టుకుంటా, లేకపోతే పాతాళానికి తోక్కుడాడు ఎవడైనా సరే. ఫస్ట్ భారత్, తర్వాత ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, నెక్స్ట్ ఎవరైనా రావచ్చు, కానీ ఫస్ట్ భారత్. దేశే బడకర్ కూర్చున్నాయి. సో ఈ బరాక్ హుసేన్ ఒబామా ఎవడైతే ఉన్నాడో వీడు భారత్ని చాలా ఇబ్బంది పెట్టిండు, చాలా ఇబ్బంది పెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ మనోడికి డీప్ స్టేట్తో ఎంత మంచి లింక్స్ ఉన్నాయో తెలుసు, డీప్ స్టేట్ ఇసుంటోని ఎట్లా సీడింగ్ చేసి పెంచిందో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా ఒబామా, ముసల్ ఒబామా, ఫీమేల్ ఒబామా అని ఒబామా చుట్టే రాజకీయాలు నడుస్తాయి అని అంటే ఈ బరాక్ హుసేన్ ఒబామా ఎంత ఖతర్నాకో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. రాహుల్ గాంధీ, ప్రియాంక వాడ్రాతో కూడా చాలా సత్సంబంధాలు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఫస్ట్ టైం అని అనుకుంటాను రిపబ్లిక్ డేకో ఇప్పుడు వచ్చిండు మనోడు, జర నాకు ఆ డేట్స్ కరెక్ట్ గుర్తులు. అప్పుడు వచ్చినప్పుడు కూడా మైనారిటీలు సేఫ్ లేరు భారత్లా అని చెప్పి ఒక విషబీజం నాటెళ్ళిపోయిండు. యోగిసుంటి మనస్తత్వం ఈ బరాక్ హుసేన్ ఒబామాది. సో ఏదైతే ఏఐ పోస్ట్ వీడియోస్ పెట్టిండో ఇప్పుడు తన మనుషులను ఎక్కడెక్కడైతే FBI డైరెక్టర్గా కాష్ పటేల్ని, ఇక్కడ తులసి గబార్డ్ని, JD వ్యాన్స్ని, ఇప్పుడు పంచాయతీ కొంచెం ఎలాన్ మార్క్స్తో తేడా ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డాజ్ అని ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి డీప్ స్టేట్ ఏదైతే కవర్ ఉందో దానంతా బ్లోఅప్ చేసిండు. ఫస్ట్ ఆధారాలన్నీ బయట పెట్టిండు ట్రంప్. లాజికల్గానే వచ్చిండు, రాజకీయం మంచిగానే ఆడిండు. కాకపోతే ఈ టారిఫ్ పిచ్చితోని గాయ గతర చేస్తున్నాడు, అది వేరే విషయం. ఆయన ఇంట్రెస్ట్ ఆయనది, మన ఇంట్రెస్ట్ మనది. మన ఇంట్రెస్ట్లోకి వస్తే ఆయన గీక్తానంటే మనం చీరుతా అంటాం, గంతే తేడా. సో ఈ ఏఐ పోస్ట్ నిజంగా ఇప్పుడు ఈ మొత్తం కథ తెలిసిన తర్వాత మీరేమనుకుంటారో మీ కామెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. వెదర్ ట్రంప్ ఏదైతే ఏఐ పోస్ట్ చేసిండు చూడు అది అవాయిడ్ చేసేది ఉండనా, లేకపోతే చేసి మంచి పని చేసిండా? ఈ బరాక్ హుసేన్ ఒబామా చరిత్ర తెలిసిన తర్వాత ఇది సొక్కమైన సౌమిని సాంప్రదాయని సొక్కమైన సొంటినియా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో చెప్పుర్రి. బరాల్ వీళ్ళు ఏడనాశనమైనా వీళ్ళు ఇంట్లో పీనుగులైనా మనకేం సంబంధం, కానీ అప్నా భారత్ సురక్షిత్ రైనా చెయ్యి.
అది మీకు అనిపిస్తే భారత్ మాతాకి జై అని చెప్పి ఒక కమెంట్ చేయరి, నేను అర్థం చేసుకుంటా. భారత్ మాతాకి జై ఫ్రెండ్.